హలో వ్యూవర్స్, నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాము. అది కూడా ఎప్పుడో కాదు, March 30. సో ఉగాది రోజు అనమాట. సో ఈ కోర్స్ అనేది మీరు జాయిన్ అయితే చాలా కొలాబరేటివ్ గా మీరు ఆలోచించి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్స్ డిజైన్ చేయొచ్చు. అండ్ ఎట్ ద ఎండ్ మీరు పైథాన్ కోర్స్ అనేది ఎట్ ద ఎండ్ బిగినర్ లెవెల్లోనే మీరు బాగా చేసుకోగలరు. సో పైథాన్ కోర్స్ ఎలా చేయాలి? సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వదులుతారు, ఇది యూట్యూబ్ లోనే వస్తుంది, యూట్యూబ్ లోనే ప్రతి ఒక్కరు వదులుతారు. బట్ దీనికి స్పెషాలిటీ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వదులుతారు, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే దీనికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అంటే సెట్ ఆఫ్ ప్లాన్ అంటే ఏమీ లేదు, నేను చెప్తాను పైథాన్ ఎలా నేర్చుకోవాలి, సో పైథాన్ లో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి. సో పైథాన్ కోర్స్ మొత్తం హోల్ కోర్స్ అనేది 15 వీక్స్ లో నేను చెప్తాను. 15 వారాల్లో 15 వీడియోతో నేను క్లియర్ చేసేస్తాను యాజ్ ఎ బిగినర్ లెవెల్. సో నెంబర్ 1, ఫస్ట్ యూట్యూబ్ లో వారానికి వచ్చి ఒక వీడియోనే వదులుతాను. పైథాన్ కోర్స్ మీద ఒకే ఒక వీడియో వదులుతాను అనమాట. సో ఆ వీడియో వదలగానే కింద సెకండ్ పాయింట్ ఇక్కడే ఉంటుంది, కింద లింక్ డిస్క్రిప్షన్ లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మీరు క్లిక్ అయ్యి జాయిన్ అయితే మీరు సపరేట్ అంటే బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 అనే సపరేట్ గా మేము పెట్టుకున్నాం. సో బ్యాచ్ 1 వచ్చేసరికి 50 మెంబర్స్, సేమ్ బ్యాచ్ 2, బ్యాచ్ 3 కూడా అలానే 50 మెంబర్స్ అనేది సెటిల్ అవుతారు. సో ఇలాగా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకొని మీతో మీరే ఇంటరాక్ట్ అయ్యి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఆ రోజే ఎప్పుడైతే వీడియో వదులుతానో ఆ రోజే నైట్ 8 to 9:30 వరకు మీకు క్విజ్ అలాట్మెంట్ అనేది ఉంటది. అంటే క్విజ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో మీరు నేర్చుకున్నది ఆ వీడియోలో క్విజ్ రూపంలో క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్స్ అనేది మీరు క్లియర్ చేసుకోవాలి. సో అలా క్లియర్ చేసుకున్న తర్వాత ప్లస్ మీకు ఇక్కడే ఫోర్త్ పాయింట్ కూడా రన్ అవుతుంది. ఇక్కడ 15 క్వశ్చన్స్ అనేది నేను పెడతాను. అది కూడా ఏంటి అని అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైథాన్ లో. అంటే మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయితే, గుర్తుపెట్టుకోండి పాయింట్, ఇప్పటి నుంచే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైథాన్ మీద ప్రాక్టీస్ అయితే అట్ ద ఎండ్ మీరు ఇంటర్వ్యూ లెవెల్ టైంలో మీకు ఒక సెటిల్డ్ వేలో వెళ్ళిపోతారనమాట. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోగలిగితే బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పటి నుంచి కనుక స్లోగా నిదానంగా వెళ్ళినా మీరు సెటిల్ అవ్వచ్చు. ఒకేసారి వదలొచ్చు కదా అంటే ఒకేసారి వదులుతా, బట్ ఏంటి ఏది నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలని మళ్ళీ నన్నే అడుగుతారు. సో నేను దానికోసం ఏంటి అని అంటే 15 క్వశ్చన్స్, సో కాన్సెప్ట్ వైజ్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది నేను కండక్ట్ పెట్టి విత్ ఆన్సర్ తో నేను పెడతాను. సో అది కూడా మన గ్రూప్ లోనే పెడతాను. సో మన బ్రాండ్ వచ్చేసరికి కెరియర్ విత్ కాళిదాసు. సో ఈ బ్రాండ్ లోనే మనం ఆఫ్టర్ దీనిలోనే పైథాన్ కోర్స్ కాకుండా రిమైనింగ్ కూడా వదులుతాము. అది కూడా ఆఫర్ ఉంటది. ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళకి సపరేట్ గా ఆపర్చునిటీ అనేది వస్తుంది. వెబ్ డెవలప్మెంట్ అండ్ డేటాబేస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి డిమాండింగ్ లో ఉంది బ్రో. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది వస్తాయి మన కోర్సులో. సో మీరు లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో మీకు గూగుల్ ఫామ్ కూడా ఇస్తాము. ఆ గూగుల్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మీ యొక్క డేటా మాకు ఎంటర్ చేసుకుంటే మేము మీకు ఎట్ ద ఎండ్ పైథాన్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ లో ఒక క్విజ్ అనేది కండక్ట్ చేస్తాము. ఆ క్విజెస్ కండక్ట్ చేసిన తర్వాత ఆ క్విజ్ లో మీరు పాస్ అయ్యే లేదా మంచి మార్కులతోనే బయటకు వెళ్తే మీకు సర్టిఫికేషన్ అనేది కూడా ప్రమోట్ చేస్తాము. అర్థమవుతుందా? దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఎక్కడ తెచ్చుకోవాలి పైథాన్ మీద అనుకోని మీరు ఎక్కడో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీగా నేను ప్రమోట్ చేస్తున్న పైథాన్ కోర్సులోనే మీరు సర్టిఫికేషన్ ప్రమోట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నేను చెప్పేది మళ్ళీ తెలుగులోనే చెప్తున్నాను, ఇంగ్లీష్ లో కూడా కాదు. కొంతమంది మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ కొంచెం రాదు, బట్ తెలుగులోనే నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అదనమాట సంగతి. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, మీరు ప్రతిదీ నేర్చుకుంటున్నారు కదా, ఓకే, ఈ నేర్చుకున్నది ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయాలో తెలియదు కదా. సో దానికోసమే లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ లో మనం ఈ వారం ఏమైతే నేర్చుకున్నామో వాటిని ఆ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ లో పెట్టండి. అలా పెడితే మీకు ఐటీ సైడ్ నుంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి, కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, ఒకళ్ళు కొలాబ్ అవుతారు, ఒకరికి కొలాబ్ అనేది జరుగుతూ ఉంటుంది.
సో ఈ కైండ్ ఆఫ్ వేలో మీరు ఇంటరాక్టివ్ గా పార్టిసిపేట్ అవ్వగలరు. సో మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అట్ ద ఎండ్ టైర్ 2 టైర్ 3 కాలేజెస్ లో ప్లేస్మెంట్ సరిగా లేవు అని చెప్తున్నారు. ఒకవేళ ఉన్న 3-4-10 మెంబర్స్ కి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంత గ్రో అయిపోతుంది. సో మీరు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన ప్లాట్ఫామ్ లో. అర్థమవుతుందా? సో మీరు పైథాన్ నేర్చుకుంటే పైథాన్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనేది డెవలప్ చేసుకోగలరు. అంటే పైథాన్ అనేది మంచి డిమాండింగ్ లో ఉంది. సో టైం అనేది వేస్ట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అయిపోండి. నేను గ్రూప్ లోనే లింక్ వదులుతున్నాను, మళ్ళీ గ్రూప్ లో కూడా లింక్ వదులుతాను మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడానికి. ఇది మీరు ఒక్కళ్ళే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ లోనే వదులుతాను. సో వెంటనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అండ్ మీకోసం నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో మీకోసం నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నా కోసం మీరు చేయాల్సింది ఒకటే, ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ రిలేటివ్స్ లో ఉన్న ఎవరో ఒకళ్ళు చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు బీటెక్ ఏదో ఒక డిగ్రీ చదువుతున్నా వాళ్ళకి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే వాళ్ళకి పంపించండి. ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు, ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్ గా పిన్ టు పిన్ నేను చెప్తాను. అసలు పైథాన్ ఏంటి, అసలు పైథాన్ అనేది ఏమేమి ఉంటాయి మొత్తం డిస్కస్ చేస్తాం యాజ్ ఎ బిగినర్ లెవెల్లో. సో ఇదైపోయిన తర్వాత వెబ్ డెవలప్మెంట్ కూడా మన గ్రూప్ లోనే వస్తుంది. అది కూడా మన బ్రాండ్ పేరు వస్తుంది కదా, కెరీర్ విత్ కాళిదాసు బ్రాండ్ లోనే వస్తుంది. సో మీరు వెంటనే రిజిస్టర్ అయిపోయి లేట్ చేయొద్దు. అసలు లేట్ చేస్తే ఏమవుతుంది అని అంటే స్లాట్స్ అనేవి బుక్ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్ లో పడిపోతే మీరు ప్రైస్ తో కొనుక్కోవాల్సి వస్తుంది, క్యాష్ ప్రైస్ తోనే కొనుక్కోవాల్సి వస్తుంది స్లాట్ అనేది. సో 150 మెంబర్స్ కి మాత్రమే ప్రెసెంట్ ఛాన్స్ ఉంది. సో వెంటనే 150 మెంబర్స్ వెంటనే అయిపోతే మీకు స్లాట్ అనేది బుకింగ్ లో ఉండదు. సో మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అని అంటే ప్రైజ్ మనీ కట్టే మీరు బుక్ చేసుకోవాలి. ప్రైజ్ కూడా నేను చెప్పేస్తున్నాను ఇప్పుడే. పైథాన్ ప్రైజ్ 499 రూపీస్ పైథాన్ ప్రైజ్ ఉంటుంది. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ప్రైజ్ కూడా. సో మీరు వెంటనే ఎన్రోల్ అయిపోయి ఫాస్ట్ గా చెక్అవుట్ చేసుకొని మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు నేను చెప్పాను కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇది ఒక్కటే నేను చెప్తాను, ఎందుకంటే ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను చెప్పడం. సో మీరు ఎవరికైనా జావా వస్తే కనుక నాతో పర్సనల్ గా మీట్ అవ్వచ్చు. అంటే ఫోన్ లో వీడియో కాల్ లో మీకు జావా వచ్చు అని అంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఆ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చేస్తాను. సో ఆ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వస్తే కనుక నాతో కనెక్ట్ అయ్యి సో మీరు కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కెరీర్ విత్ కాళిదాసు దానిలో మెంటర్ అవుతారు. అర్థమవుతుందా? మెంటర్ అవుతారు. సో మీరు జావా అనేది మన మెంబర్స్ కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. అండ్ దాని మీద కూడా సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. జావా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది మీ దగ్గర నుంచి. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే యాజ్ ఏ ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, జాబ్స్ అనేది లెస్ గా పడిపోతుంది. సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మన పైథాన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలానే లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ని మాత్రం ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో, అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటో తెలియకపోతే వెంటనే రిజిస్టర్ అవ్వండి. నేను ఒక వీడియో లింక్ కూడా పంపిస్తాను. ఆ వీడియో లింక్ లో రిజిస్ట్రేషన్ మొత్తం ఎలా జరగాలి అదంతా ఉంటది. సో మీరు ఏమీ పడకుండా మీరు లింక్డ్ఇన్ లో మంచిగా రిజిస్టర్ అయిపోండి. ఇప్పుడే చెప్తున్నాను, అలా లింక్డ్ఇన్ లో రిజిస్టర్ అయితే మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో నాకు జాబ్ వచ్చింది, బట్ అది ఇప్పుడే నేను చెప్పను. ఎందుకంటే జాబ్ అనేది వచ్చింది, బట్ మొత్తం మ్యాటర్ అనేది వేరు జరిగింది. సో అది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. సో ఫర్దర్ వీడియోస్ లో కలుస్తాం. మళ్ళీ March 30th మీ ముందు నేను వీడియోతో కలుస్తాను. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. బై.